అనంతపురం జిల్లా ఆలమూరులో వైసీపీ నేత అంకి నరేంద్ర ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. తన ఆత్మహత్య యత్నానికి టీడీపీ నాయకుడే కారణమంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఎస్ఐఆర్ ఓట్ల వ్యవహారాన్ని ప్రశ్నించేందుకే కక్షగట్టి తనపై తప్పుడు కేసులు పెట్టించారని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నరేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం బెంగళూరుకి తరలించారు. నా పేరు అంకే నరేంద్ర. నాది అనంతపురం రూరల్ మండలం, ఆలమూరు గ్రామము, అనంతపురం జిల్లా నాది. నేను ఆలమూరులో వైఎస్ఆర్సీపీ లీడర్గా యాక్టివ్గా పనిచేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఆలమూరు సూరి దొంగ ఓట్లు ఎక్కిస్తంటే నేను దాన్ని ప్రశ్నించినానని చెప్పి నేను రమణారెడ్డి అన్న కాంట్రాక్టర్ ఆయన మోటార్లు రిపేర్ చేసి సర్వీస్ చేపించేకి తీసి దాన్ని రిపేర్ చేపించి టెస్టింగ్ చేయమని చెప్పింటే దానిలని నేను రిపేర్ చేపించి దాన్ని మేము టెస్ట్ చేసి మేము దాంట్లో దింపడం జరిగింది. నా పైన దొంగతనం కేసు పెట్టి తప్పుడు దొంగతనం కేసు పెట్టి ఏఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ సంపత్ కుమార్ అనే అతనితో తప్పుడు కేసు పెట్టించి ఆలమూరు సూరి నన్ను చాలా నా పరువు ప్రతిష్టని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టినాడు. నన్ను పేపర్ కేపించి నన్ను దొంగగా ముసుగేపించి ఫోటోలు తీపిచ్చి ఈ పొద్దు మా కుటుంబ పరువుని బజారుకి ఈడ్చినాడు. నేను ఈరోజు చనిపోవాలని అనుకున్నాను. మా కుటుంబం అంతా చాలా అవమానకరంగా ఫీల్ అయినారు. మా తండ్రి గతంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షునిగా వాల్మీకి సంఘములో పనిచేసినాడు. నేను వాల్మీకి కులస్తుని, బోయ బీసీకి సంబంధించి నన్ను రకరకాలుగా ఊర్లో దొంగ ఓట్లు ఎక్కిస్తున్నాడని చెప్పి మేము క్వశ్చన్ చేసినందుకు ఆ రోజు నువ్వు మా ఊర్లోకి నువ్వు వీడికి వచ్చి మాట్లాడే ఇదే నువ్వు నీ ఏగితేమి నీ కథ ఏందని చెప్పి నా మీద మాట్లాడే అతనే నువ్వు నిరూపించు, నువ్వు చూపి అని చెప్పి మేము నిరూపించే లోపల నా మీద తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టించి నా సావుకి కారణమైనాడు.